మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. నేత్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగించారు. ఈ పోటీలలో వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న టీముల మధ్య పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీలకు చీఫ్ గెస్టులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి, ద్వితీయ బహుమతులను విజేతలకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి నుండే గెలుపునకు బాటపడుతుందని తెలిపారు. నేటి సమాజంలో ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే మానవ జీవితంలో వ్యాయామం, ఆటలు ఒక భాగంగా అలవర్చుకోవాలని తెలిపారు. ఈ ఆటల్లో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రమతోని తర్వాత మరి ఒడుపుతోని మరి ఒక శక్తిని బాగా ప్రదర్శించేటటువంటి క్రీడ. మరి యువకులు ఈ యొక్క క్రీడలో పాల్గొని మన కంబాలపల్లిలో గత 10 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి మరి మా కంబాలపల్లి నేత్ర స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులకు మరి ప్రత్యేకంగా వారు ఈ యొక్క ఎండలో 10 రోజులుగా ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని మరి కొన్ని టీములు ఓడిపోయి ఉంటాయి. ఓటమి గెలవడం అనేది తప్పనిసరి ఉంటుంది, సహజం అది. మరి ఒకసారి ఓడిపోయినా మరొకసారి గెలుపు కోసం ప్రయత్నిస్తూ ఈ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ఈ క్రీడాకారుని యొక్క లక్ష్యము. మరి ఈనాడు విజయం సాధించినటువంటి